హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని తన నివాసంలో సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగరేణి జాగృతి అనే కొత్త సంస్థను ప్రకటించారు. ఈ సంస్థ లక్ష్యం ఏంటంటే సింగరేణి కార్మికుల సంక్షేమం మరియు సంస్థను రక్షించడం. కవిత స్పష్టంగా చెప్పారు, మా లక్ష్యం కార్మికుల బాగు కోసం పనిచేయడం. టీబీజీకేఎస్ తో కలిసి సమన్వయంతో పనిచేస్తాం. బహుజనులు యువతకు ప్రాధాన్యం ఇస్తాం. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లు కూడా నియమించారు. అంటే ప్రతి ప్రాంతంలో వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఒక టీం ఏర్పాటు చేశారు. అంతేకాదు కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కోసం పనిచేస్తూ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఆరోపించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేం సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సంస్థను కాపాడాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో సింగరేణిని నాశనం చేయాలని చూస్తుందని విమర్శించారు. అలాగే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల కవిత తమ తండ్రి కేసీఆర్ కి ఒక లేఖ రాసి బీఆర్ఎస్ లో తన పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. సోషల్ మీడియాలో తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. నిన్న కేసీఆర్ తరఫున ఎంపీ దివికొండ దామోదర్ రావు, గన్రాం మోహన్ రావు కవితతో చర్చలు జరిపారు. కేసీఆర్ కూడా ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కవిత పార్టీలో తన పాత్రపై స్పష్టత కోరారు. లేకపోతే తన దారి తాను చూసుకుంటానని స్పష్టం చేశారని సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీసీ. వీడియోని లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.